సమావేశం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు, మాట్లాడదు ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్ గారు, ఏ అంశాలు చర్చించారు? ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు కాస్త క్రమశిక్షణ దాడుతున్నట్టుగా ఉల్లంఘిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏ అంశాలు చర్చించారు? మల్లికార్జున ఖర్గే మొదటిసారి ఇట్లాంటి సమావేశానికి హాజరుకావడం. క్రమశిక్షణలో మా శ్యామ్ మోహన్ గారే మాకందరికి ఆదర్శం. అయితే ఒకటి రెండు విషయాలు తప్పితే మిగతా విషయాల్లో పార్టీ క్రమశిక్షణగా ఉందని అధ్యక్షుల వారు చెప్పిండ్రు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా అవడంతో పాటు పార్టీ నిర్ణయాలను జనంలోకి తీసుకుపోవడానికి వాటి మీద కూడా ఎక్కువ ప్రెసిడెంట్ గారు గుర్తు చేసింది. కాబట్టి మీరు పని చేయండి, మేము ఉన్నామనే భరోసా ఇచ్చే ప్రయత్నం ఈరోజు ఈ సమావేశం మాకు ఇచ్చింది. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్కు దిశానిర్దేశనం చేయడంతో పాటు మీరు పని చేస్తే మేము ఉన్నాం, పార్టీ ఎప్పుడైనా మీకు అవకాశాలు ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మరింత రెట్టించిన ఉత్సాహంతో ఇలా కార్యకర్త ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు. బాధ్యత మొత్తం బరువు మొత్తం ముఖ్యమంత్రి పైన వేస్తున్నారు, అలా బరువు వేయద్దు అనేటువంటిది ఖర్గే పార్టీ నాయకులకు సూచించినట్టు. అంటే ఇప్పుడు బాధ్యత బరువు కంటే కూడా సమస్యలు వచ్చినప్పుడు అందరూ పంచుకోవాలి, ఏకతాన్ని చూపించాలనే ఉద్దేశంతో చెప్పిండ్రు. విమర్శలు వచ్చినా కూడా ఆ విధంగా ఎదుర్కోవడానికి సంసిద్ధత ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ మీద ఈరోజు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిండు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విచారధార ఏ విధంగా మనకు సమస్య చేస్తుంది, భారత రాజ్యాంగానికి ఏ విధంగా సమస్య చేస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కలిసి కొట్లాడండి అని చెప్పి ఒక ఆలోచన అయితే చేసిండ్రు. జూబ్లీహిల్స్ తర్వాత స్థానిక సంస్థలు ఈ రెండింటిపైన ఏం చర్చకు వచ్చా? ఏం ఎన్నికల్లో గెలవడం అనేది ఒక మన అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందని మీనాక్షి నటరాజన్ గారు చెప్పిండ్రు. కానీ ఎక్కువ సంస్థ వాటి యొక్క ఉద్దేశాలు వాటిని ముందుకు తీసుకుపోవడానికి కార్యకర్తలుగా నాయకులుగా మనం చేయాల్సిన పని. మంత్రులే కాదు, ఇతరత్ర చైర్మన్లతో పాటు డైరెక్టర్లతో పాటు ప్రతి ఒక్కటి కూడా మీకు అందరికీ మేము ఇవ్వగలం. డెఫినెట్గా అది త్వరలో చేస్తే మంచిదని చెప్పేసి అలా పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా సూచించారు. అటు రేవంత్ రెడ్డి గారు కూడా తొందరలో మీరు ఆ నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. కూడా అసంతృప్తులను ఎట్లా బుజ్జగించబోతా ఉన్నారు? నామినేటెడ్ పార్టీ పదవులు తర్వాత మంత్రివర్గం ఆశించినటువంటి రానటువంటి వాళ్ళు వీళ్ళని ఎట్లా బుజ్జగించబోతా ఉంది పార్టీ? అసంతృప్తి అనేది ఉండకూడదు. ఒకటి అసంతృప్తి అనేది కాకుండా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పదే పదే వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే పని చేసుకుంటూ పోతే మీకు అవకాశాలు వస్తాయనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. అటువైపు పాజిటివ్ యాటిట్యూడ్తో ఇలా చర్చ జరిగింది. కలహాలకు సంబంధించినటువంటి విషయంలో కలహాల విషయం చర్చనే రాలేదు. కలహాల విషయం ఎవరు గుర్తుకు కూడా తెలియదు. కలహాలు అనేది మా పార్టీలో ఇప్పుడు తాత్కాలికంగా అవకాశాల కోసం అసంతృప్తిగా ఉన్నట్టుగా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ విషయంలో గొడవలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ సమస్య రాదు. అద్దంకి దయాకర్ సమావేశం ముగిసింది, వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. నాయకులంతా ఒక్కొక్కరు గాంధీ భవన్ వీడి వెళ్ళిపోతా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.